వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఒక కవి దర్శకుడైతే సున్నితమైన సినిమాలు వస్తాయి. ఆ దర్శకుడే నిర్మాతగా మారితే సినిమా తల్లి ఒక స్వచ్ఛమైన పసిపిల్లల లాంటి సినిమాలకు జన్మనిస్తుంది. అటువంటి కవి, రచయిత, దర్శకుడు రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ని అందుకున్న వేణు ఉడుగుల గారి వాళ్ళ మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనం ఇంటర్వ్యూలో చాలా మాట్లాడుకుందాం, కానీ దానికన్నా ముందుగా మన దూరదర్శన్ వాళ్ళు ఒక మంచి ఏవి చేసిరేమో కోసం ఆ ఏవి చూద్దాం. షూర్. ఏవి ప్లీజ్. వేణు ఊడుగుల విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు ఆలంబనగా నిలిచిన వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం నుంచి దర్శకుడిగా ఎదిగారు. నీది నాది ఒకే కథ, విరాట పర్వం చిత్రాలతో పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, రచయితగా, కవిగా సుపరిచితుడు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో పుట్టిన వేణు 3వ తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్నారు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్కు షిఫ్ట్ అయిన వేణుకు సినిమాలు అంటే ఇష్టం. అయితే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం బ్యాంకులో పనిచేసి ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా అనుభవం సాధించారు. 2018లో నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపు లభించింది. 2020లో విరాట పర్వం సినిమా చేసి సక్సెస్ అయ్యారు. ఆ తరువాత నిర్మాతగానూ మారారు. 2025లో వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో ఉత్తమ నిర్మాత అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక నీది నాది ఒకే కథ సినిమాకు ఉత్తమ ప్రశంస డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. కవిగాను వేణు ఉడుగుల రాణిస్తున్నారు. వేణు ఉడుగుల ఆలోచనలలో మట్టి కథలు చాలానే ఉన్నాయి. వాటి అవసరం తెలుగు సినిమాకు చాలా ముఖ్యం. అన్న, మీ గురించి, సినిమాల గురించి చాలా మాట్లాడాలని అనుకున్నా నేను, బట్ ఏది పెద్ద ప్రిపేర్ కాలే. ఎందుకంటే మీరు కవి, సహజంగా నది ప్రవాహంలాగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అట్లనే ఉన్నా. దానికన్నా ముందుగా లాస్ట్ కనుక అనుకున్న క్వశ్చన్ ఒకటి ఫస్టే అడగబుద్ధి అవుతుంది. నీది నాది ఒకే కథ సినిమా మొదలు పెట్టుకుంటే విరాట పర్వం, రాజు వెడ్స్ రాంబాయ్, ఈ 3 సినిమాల తర్వాత ఏ రోజైతే ఒక దర్శకుడిని అయితే అనుకొని అడుగుపెట్టిన వేణు ఉడుగుల వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆ సున్నితత్వం, ఆ ఇన్నోసెన్స్ అట్లనే ఉందా? ఎక్కడైనా కొంచెం కమర్షియల్ అయ్యి ఏమైనా రంగులు అంటుకున్నాయా? ఆ సున్నితత్వం అట్లనే ఉంది. అలా ఉంటేనే మనము ఒక క్రియేటివ్ పర్సన్గా సజీవంగా ఉంటాం. కానీ మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకోవడం ఒకటి తెలిసింది. అలా కొంచెం ఎలా మాస్ ఆడియన్స్కి మన కంటెంట్ రీచ్ అవ్వాలంటే మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే మన కంటెంట్ రీచ్ అవుతుంది అనేదాన్ని కొంత అనుభవంలోకి వచ్చింది, అవగాహన వచ్చింది. అంతే తప్ప కమర్షియల్గా మారటం అనేది ఏం లేదు. ఎందుకంటే చాలామంది అంటారు కదా, ఆర్ట్స్ ఎక్కిన వాళ్ళకు లెక్కతే ఆర్ట్స్ ఎక్కదు అంటుంటారు కదా. స్కూల్లో కూడా సోషల్లో వాటిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు సైన్స్, మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉంటారు. అండ్ అత్తర్ షాప్లోకి పోతే మనం ఏం కొట్టుకోకుండా కాసేపు మన బట్టలకు ఆ వాసన వస్తుంది. అట్లా కొంచెం ఈ ప్రపంచంలో మనం కావాలని పులుముకోకుండా కొంచెం వంటబడుతుంది. ఈ లెక్కల వరకు ఓకే, కానీ ఇంకేదైనా మిమ్మల్ని మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా? ఇది కాదు కదా వేణు ఉడుగులా అనిపిస్తుంది ఎప్పుడైనా? లేదు. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా సినిమా అనేది ఆర్ట్స్ అండ్ ఎకనామిక్స్ డెడ్లీ కాంబినేషన్. మనం ఓన్లీ ఆర్ట్నే పట్టించుకుంటే కష్టమవుతుంది. మన సినిమాకి ఒక ట్రేడ్ వాల్యూ రావాలి అంటే మనం డెఫినెట్లీ ఎకనామిక్స్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కన్సిడర్ చేస్తూ, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తూ, ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టి వెళ్తూనే మనం తీరం చేరినప్పుడే మనం మంచి సినిమాలు తీస్తున్నట్టుగా లెక్క. ఈ ప్రాసెస్లో కొంత అక్కడక్కడ కొంత నిరుత్సాహం ఎదురవ్వడం కానీ అనిపిస్తుంది, తప్పదు. కానీ అదొక గేమ్లో భాగంగానే మనము తీసుకోవాలంతే. అండ్ మన వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుందన్న. సినిమా దానికి అతీతం అంటే కాదనే చెప్పాలి, కానీ కొంచెం మరీ మనం మొత్తం 100% పెడితే జనాలకి ఒక వర్గానికే మనం అయితే కొంచెం మనల్ని లోపల దాచిపెట్టి చేయాలి. కానీ వద్దన్నా ఆ ఫ్రేగ్రెన్స్ వెదజల్లుతూ ఉంటుంది కదా. అది నీది నాది ఒకే కథ కానివ్వండి, ఇక విరాట పర్వం కంప్లీట్ మీరు కుక్ జరిగింది. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వచ్చిన ఈ సినిమా అయినా ఎక్కడో మట్టి, ఒక గ్రౌండ్, ఆ వేళ్లలోకి చొచ్చుకుపోయే తనం మాత్రం మీ పెన్ను వీడతలేదు. అది మీరు నిర్మాత అయినా, దర్శకుడైనా, కవైనా అదే ఉంటుంది కదా. అది ఎప్పుడైనా వద్దు వేణు, ఈ సినిమా రంగంలో మరీ ఇంత గ్రౌండెడ్ వద్దు, కొంచెం పై లేయర్స్ కొంచెం పైన తేలేట్టు రాయమని చెప్పలేవారు? అదే మనకు అడ్వాంటేజ్ యాక్చువల్లీ.
గ్రౌండ్ లెవెల్లో ఉండి ఆ మట్టితనాన్ని ఆవహించుకున్న ఫిలిం మేకర్స్ చాలా రేర్గా ఉంటారు. ఇది లేకుంటే మంచి ఫిలిం మేకర్స్ కాదా అంటే అవుననే చెప్పాలి, అది వేరే విషయం. అది ఆ లెక్కలు వేరు. బట్ మట్టితనం ఉన్న మనుషులో ఏంటంటే ఒక మానవీయ కోణము, రూట్ లెవెల్లో మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాం, ఏ నేల నుంచి వచ్చాం, అక్కడి జీవితాలు ఏంటి, అక్కడి దుఃఖం ఏంటి, అక్కడి ఆకలి ఏంటి, అక్కడి సంస్కృతి ఏంటి, అక్కడ పండుగలు ఏంటి, అవన్నీ మనము మనలో సజీవంగా ఉన్నప్పుడు, మనలో అస్పృహ ఉన్నప్పుడు, మన నుండి ఆవిష్కరించబడే ఆర్ట్ ఫామ్ ఏదైతే సినిమా అయితే సినిమా కావచ్చు, నాటకం అయితే నాటకం కావచ్చు, ఒక పెయింటర్ అయితే పెయింటర్ కావచ్చు, ఆర్ట్ ఫామ్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. మీరు శ్రీ చెల్లం మొదలుకొని కాఫ్కా వరకు చదివారు. అంటే నీల సాహిత్యం నుంచి, మన మట్టి సాహిత్యం నుంచి అంతర్జాతీయ సాహిత్యము, పరిధులు వేరు, పరిస్థితులు వేరు, అక్కడ వాతావరణాలు వేరు, అన్నింటినీ సాహిత్యం ప్రతిబింబిస్తుంది, సమకాలీన పరిస్థితులు అంటారు. అటువంటి మీరు సినిమాను కూడా అట్లనే ఇక్కడ గ్రౌండెడ్గా ఉన్న సినిమాలను మొదలుపెట్టుకొని ఇంటర్నేషనల్ సినిమాల దాకా ఎక్స్ప్లోర్ చేశారు. అందులో భాగంగా రాగా ఉన్న వేణుకి ఇవన్నీ చూసి 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 మనకు తెలియకుండా మనం కొంచెం మారుతుంటాము. ఇప్పుడు మీరు ఎట్లా అంటే నేను మెచ్యూర్డ్ ఎనఫ్ అనిపిస్తుందా, నేను ఇంకా మౌల్డ్ అయ్యేది ఉంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుందా? ఆ ఫస్ట్ స్టెప్లో ఉన్న వేణు ఉడుగుల ఇవన్నీ చూసి 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 నేర్చుకుని వచ్చిన వేణు ఉడుగులకు మధ్యలో ఏముందంటారు? అంటే లర్నింగ్ ప్రాసెస్, ఎప్పుడు లర్నింగ్ ప్రాసెసే. ఎన్ని సినిమాలు చూసినా ఇంకా చూడాల్సిన సినిమాలు, తెలుసుకోవాల్సిన సంస్కృతులు చాలా ఉన్నాయి. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఆర్ట్ ఫామ్లో డిఫరెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే అన్నిట్లో వస్తాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో వస్తాయి. ఇప్పుడు 2.5 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంది, ఇంకా తొందరగా కూడా మారుతూ ఉంది. ఈ మారే పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవటము, ఇప్పుడున్న జనరేషన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే వాటిని మనం అవగాహన చేసుకోవడం, ఎప్పటికప్పుడు మనల్ని మనం సజీవంగా ఉంచుకోవడం, మనల్ని మనం అప్డేట్ చేసుకోవడమే ఒక పెద్ద ప్రాసెస్. దాన్ని మనల్ని మనం అప్డేట్ చేసుకున్నప్పుడు మనం మెచ్యూర్డ్ అయ్యామనే ఫీలింగ్ ఎప్పుడూ రాదు, మనకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఎప్పుడూ రాదు. మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక్కోసారి మన దగ్గరికి వచ్చిన చిన్న పిల్లోడి దగ్గర కూడా వాడు మాట్లాడే మాటలు మనం నేర్చుకోవచ్చు. వాచ్మెన్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, వంట మనిషి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క దగ్గర నుంచి మనం నేర్చుకోవడము, అప్డేట్ అవ్వడం అంతే. ఓకే, మీకు టూ ఎర్లీ టు ప్రొడ్యూస్ అని అనిపించలేదు? అంటే 2 సినిమాల పసిబాలుడు మీరు సినిమా రంగంలో చెప్పాలంటే, 3వ సినిమా డబ్బులు పెట్టేసారంటే బాగా ధైర్యం ఉండాలి. ఎట్లయితే అట్లయింది, పెట్టే రూపాయి అయినా మనకు విలువైందే కదా. ఆ స్టెప్ ఎందుకు వేసుకున్నారు, ఇంత తొందర ఎందుకు వేసారు? అంటే నాకు కంటెంట్ డెవలప్మెంట్ మీద నేను ఈ ఆఫీస్ పెట్టాను, కాంటెంట్ డెవలప్ చేయడం మొదలుపెట్టాను. కాంటెంట్ డెవలప్మెంట్ అంటే చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళు కథలు రాస్తారు, కానీ అది పూర్తిగా మెయిన్ స్ట్రీమ్కి సరిపోయేలాగా ఉండదు, రా మెటీరియల్ అనమాట. ఇప్పుడు మీ చెవికి ఉన్న దాన్ని ఏమంటారు, జూకా, ఇట్లా అది ఒక ముద్ద ఉంటుంది అంతే, అది లోహంలాగా ఉంటుంది అంతే. దాన్ని తయారు చేస్తే అంత మంచిదైంది. అట్లా చాలామంది మంచి కంటెంట్తో వస్తారు కానీ రాతో ఉంటారు. వాళ్ళు అదే సంపూర్ణమైన స్టోరీ అనుకొని సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుంది. ఇలా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళకి సరైన గ్రామర్ తెలియక ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, మనకు కొంచెం ఈ ఇష్టం ఉంది కాబట్టి మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ కథలు వింటూ వాటి మీద ఒక టీంని పెట్టి నేను కూర్చొని అన్నిటినీ ప్రాపర్గా పాలిష్ చేసి మంచి కథలుగా చేయాలి అనేది ఒక దాంతోనే మేము కొన్ని కథలు డెవలప్ చేస్తూ వస్తున్న ప్రాసెస్లో మాకు అప్పుడు నా దగ్గర అసోసియేట్ రైటర్గా పనిచేస్తున్న సాయిల్ కాంపాటి ఒకసారి అనుకోకుండా ఇది చెప్పిన తర్వాత ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అని నాకు కలిగింది. అంటే కొన్ని కథల్ని మనం వదిలేస్తే అది ఎవరు చేయలేరు, అది అలా నిర్వీర్యమైపోతాయి. డైరెక్టర్ కూడా కాన్ఫిడెన్స్ను కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. ఈ కథని మనం చేయాలి ఎట్లయినా అని చెప్పేసి అనుకున్నాను. అంటే చెప్పాలంటే ఆ కథే నన్ను ఇమీడియట్లీ డైరెక్టర్ అవ్వడానికి, ప్రొడ్యూసర్ అవ్వడానికి ప్రేరేపించింది.
దీనికి సురేష్ బొబ్బిలి గారు యాజ్ యూజువల్ మ్యూజిక్ డైరెక్టర్, వేణు ఉడుగుల గారి ఆస్థాన సంగీత దర్శకుడు అని చెప్పొచ్చు సురేష్ బొబ్బిలి గారిని. మార్కెట్లో కూడా ఏమంటారంటే, మీరు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం కోసం ఎవరితోనైనా కొట్లాటైనా పెట్టుకుంటారు, కానీ వెనక్కి నేను దగ్గ సురేష్ ఉండాలన్నంత అంత ఇష్టం ఎందుకు, ఎప్పటి నుంచి పరిచయం? సురేష్ బొబ్బిలిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టడానికి నేను పెద్దగా కొట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. విరాట పర్వానికి మాత్రం వాళ్ళు సంతోష్ నారాయణ పెట్టండి అని అన్నారు. నేను లేదు సార్ ఇదని రెస్పెక్ట్ అంటే బతిలాడి రిక్వెస్ట్ చేసి ఇతన్నే పెట్టాము. సో అంటే సురేష్ బొబ్బిలి స్ట్రెంగ్త్, సురేష్ బొబ్బిలికి ఉన్న ఎనర్జీ, ఆ టాలెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, గ్రిప్ ఉంది. చినుకుబడ్డ తర్వాత మట్టి వాసన ఉన్నట్టుంటుంది ఆయన పాట. అంటే అతని దగ్గర ఎంత టాలెంట్ ఉందనేది మిగతా చాలామంది కంటే ఎక్కువ నాకు తెలుసు. ఎంత అతని దగ్గర నుంచి మనం మ్యూజిక్ తీసుకోవచ్చు, మనం ఎంత ఇన్స్పైర్ చేస్తే అంత అద్భుతమైన మ్యూజిక్ని అతను ఇస్తాడు. ఒక సహజమైన సంగీత దర్శకుడు, సహజ కవి, ప్రకృతి కవి అంటాం కదా, అట్లా ప్రకృతి సంగీత దర్శకుడు ఆయన. సో మిట్టపల్లి అన్నతో ఎప్పటి నుంచి పరిచయం మీకు? నాకు మిట్టపల్లి పరిచయం అంటే సురేష్ బొబ్బిలి పరిచయం చేసిందే మిట్టపల్లి నాకు. మిట్టపల్లి చాలా ఒక 12 years 2010లో తెలుసు, తెలంగాణ మూమెంట్లో తెలిసినప్పుడు మనోడి పాటలన్నీ వింటుండేవాడిని. నాకు బాగా నచ్చి ఒకరోజు నువ్వు మ్యూజిక్ చేయి, నేను సినిమా చేస్తున్నా అని అడిగిన. నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ చెయ్యి అని అడిగిన. అడిగితే అంటే అంత ఉంది అతని దగ్గర, అంటే ఒక మెయిన్ స్ట్రీమ్కి సరిపడా ట్యూన్స్ ఉన్నాయి అతని దగ్గర, చాలా ట్యూన్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా వింటుంటా, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. తర్వాత వాటిని మెయిన్ స్ట్రీమ్ అప్పీల్తో రాబడిన లిరిక్స్ ఉన్నాయి అతని దగ్గర, నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఒకరోజు అడిగిన, నువ్వు మ్యూజిక్ చేయి సూర్య అని అడిగిన. నేను కాదన్నా, ఒకడు ఉన్నాడు తెలుగు ఏఆర్ రెహమాన్, నేను వాడిని పరిచయం చేస్తా అని చెప్పి అప్పుడు సురేష్ బొబ్బిలిని పరిచయం చేశాను అనమాట. ఓకే, మీరు రాజవేడ్స్ రాంబాయికి అంతా కొత్త వాళ్ళని తీసుకున్నారు ఆల్మోస్ట్. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నారా, అట్లా గో విత్ ద ఫ్లో? అంటే ఆ స్కేల్, చిన్న స్కేల్, ఆ స్కేల్లో మనకి పెద్దవాళ్ళు రారు. కొత్త వాళ్ళని తీసుకుంటే 2 లాభాలు. ఒకటి, వాళ్ళకి మనం లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ కాబట్టి, ఇది నిజంగా అక్కడ మనుషులు అనే ఫీలింగ్ కలగాలి కాబట్టి, కొత్త వాళ్ళని తీసుకుంటే నిజంగా ఆ ఊర్లో జరుగుతుంది, నేను చూస్తున్నా అనే ఒక భావనకి ప్రేక్షకులు గురి అవుతారు కదా, అందుకనే అది పెట్టామన్నమాట. అందుకని అందరినీ కొత్త వాళ్ళని పెట్టాము. ఓకే, మీరు నీది నాది ఒకే కథ అప్పుడు కూడా అది కొంచెం కామన్ స్టోరీ అయితే కాదు, అంటూ హీరో హీరోయిన్ 5 పాటలు అట్లా కాదు. ఫస్ట్ అవకాశం ఎవరైనా ఫస్ట్ అయితే కమర్షియల్ సక్సెస్ ఆ స్టోరీ పట్టుకుందాము, తర్వాత మన ఇష్టాలన్నీ నెరవేర్చుకుందాం అనుకుంటారు. మీరు ఫస్టే సొసైటీలో ఉన్న ఒక తెలివని ఒక హిడెన్ ప్రాబ్లమ్ని, ప్రెజర్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపాలి. హీరో ఒక కామన్ పర్సన్, అసలు చదివే రానోడు ఇంకా చెప్పాలంటే. ఇట్లాంటి ఒక హీరో కథని చెప్పాలంటే దొరుకుతారా నాకు ప్రొడ్యూసర్లను భయం కాలేదు. మన వ్యక్తిత్వం అది, మనం ఏం చేయలేము. మనం ఇందాక మీరు అన్నారు కదా, మనం లోపల ఉన్నదాన్ని దాచిపెట్టుకోవాలి, బయటికి మన కథల్లోకి తీసుకురావద్దు అని అనుకున్నా కూడా అవి వచ్చేస్తూ ఉంటుంది సహజంగా. ఒరిజినల్గా మనం రాస్తాం కాబట్టి అది కామన్. అది అందుకనే నేను చాలా రిజెక్షన్స్ని ఫేస్ చేశాను. అంటే బాగుంది అని అంటారు, బట్ దాన్ని మెటీరియలైజ్ అవ్వదు అంతే. అందుకని చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. సహజంగా మన వ్యక్తిత్వం మన కథల్లోకి రావటం అనేది జరుగుతుంది. అంటే మన ఆలోచనలు కావచ్చు, మన పొలిటికల్ ఇంట్రెస్ట్లు కావచ్చు, మన మ్యూజిక్ ఇంట్రెస్ట్లు కావచ్చు, అన్నీ కూడా మన కథల్లోకి అవి వద్దన్నా అట్లా చాప కింద నీరులాగా కథలోకి వస్తాయి, కథలోకి వస్తాయి. మనం అవునన్నా కాదన్నా మనం రాసుకుంటే కథ. సో దానివల్లనే నా ఫస్ట్ ఫిలిం కూడా కొంత సోషల్ కామెంటరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక సెటైర్ ఉంటుంది. నేను చాలామందిని ఒక 10-12 మందికి ప్రొడ్యూసర్స్ ఒక కథ ఓకే చేసి ఇది వర్కౌట్ అవుతుందో కాదు అనే భయంతోనే రిజెక్ట్ చేశారు. సో మెనీ రిజెక్షన్స్ తర్వాత శ్రీ విష్ణు గారు, నారా రోహిత్ గారు అట్లా సినిమా చేయడం జరిగింది. ఓకే, కవిగా ఉన్నారు. కవిగా ఉన్నప్పుడు అంటే నాకు ఇది సరిపోతలేదు, నాకు చాలతలేదు, ఇంకా ఇంకా లార్జ్గా చెప్పాలనుకున్నారా? దర్శకత్వం ఎందుకు, కవిత్వం నుంచి దర్శకత్వం వైపు ఎందుకు మళ్ళీ? నేను కవిత్వం నుంచి దర్శకత్వం వైపు మళ్ళటం జరగలేదు. అంటే అది సైమల్టేనియస్గానే చేశాను నేను పోయిటరీ. నాది సినిమా నా మెయిన్ ఎక్స్ప్రెషన్.
కవిత్వం అనేది నాది సెకండ్ ఎక్స్ప్రెషన్. ఓకే. యా. సో ఎప్పుడైతే సినిమాలోకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఇది సినిమాలోకి పెట్టలేనంత పెద్దది అయితే కవిత్వంలోకి వస్తుంది. అలా ఈ సినిమాలోకి పెట్టొచ్చు అంటే సినిమాలో ఉంటుంది. అంటే చాలా ఎమోషనల్గా ఉండి, ఫిలాసఫికల్గా ఉండి, లోతు ఎక్కువ ఉంటే, డీప్ ఇంటెన్స్ థాట్ ప్రాసెస్ కానీ, ఒపీనియన్స్ కానీ ఏదైనా నేను నా పోయిటరీ అంటే నాకు వచ్చినప్పుడు అది పోయిటరీ ఫామ్లోకి వస్తాయి. వరంగల్లో పుట్టిన ఒక బిడ్డ సినిమాకి ఎట్లా ఎక్స్పోజ్ అయ్యిండు నువ్వు? అది చాలా న్యాచురల్గా జరిగింది. మా ఇంట్లో కానీ, మా పక్కింట్లో కానీ, మా ఊర్లో కానీ ఎవరు సినిమాకి సంబంధించిన వాళ్ళు లేరు. నాకు రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం ఉండేది. అలా తెలియకుండానే నేను సినిమాల వైపు, అంటే ముందు నాకు ఆర్ట్ అంటే ఇష్టం, కళ అంటే చాలా ఇష్టం. నేను బొమ్మలు గీసేవాడిని, కవిత్వం రాసేవాడిని, కథలు రాసేవాడిని. ఒక 17 ఇయర్స్కి నేను కాలమిస్ట్గా కూడా నేను చేశాను ఒక మ్యాగజైన్కి. ఇలా చాలా చేశాను. నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆ టైంలో నేను ఒక సీరియల్కి అక్కడ డైరెక్షన్ కూడా చేశాను. నేను రాసి డైరెక్షన్ కూడా చేశాను. వాళ్ళు ఎందుకు నమ్మారో, ఎందుకు ఇచ్చారు నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతను అప్పుడు ఓపెనింగ్ సిటీ కేబుల్ ఓపెనింగ్కి ఎవరైతే హీరో ప్లస్ ప్రొడ్యూసర్ ఆయన ఫోటోలు తీసుకొచ్చి చూస్తే ఎంత షాక్ అయ్యానంటే, 16-17 ఇయర్స్కి ఏం తెలుస్తుంది, అసలు ఇట్లా నమ్మారు ఏం అర్థం కాదు. అంటే మీ రచనలు అప్పటికేమైనా చూసి ఆ డెప్త్ ఏమైనా? లేదు, నేను కథ చెప్పాను అంటే వాళ్ళకి అప్పటికే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ పనిచేస్తున్నా సిటీ కేబుల్కి. అట్లా వాళ్ళతో పాటు తిరుగుతూ ఒకరోజు అన్న నేను ఒక కథ రాశానన్న అని చెప్పి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఈ శనివారం నాదని ఒక నవల ఉండేది. అందులో ఏంటంటే ప్రొటాగనిస్ట్ ఎవ్రీ సాటర్డే ఒక మర్డర్ చేస్తుంటాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. చిన్న పుస్తకం, నాకు అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే ఎప్పుడైనా రాద్దాం అని అనుకున్నప్పుడు, అంటే రైటర్గా గుర్తింపు పొందడం అనేది చాలా ఇష్టం ఉండేది నాకు అప్పట్లో, చిన్నప్పుడు. ఎవరన్నా నేను రైటర్ అంటే నాకు చాలా హ్యాపీ. అయితే నేను దాన్ని బేస్ చేసుకొని ఇందులో కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్ అంటే ఆల్మోస్ట్ కాపీ లాంటిది. సేమ్ ఇందులో కూడా మర్డర్ చేస్తూ ఉంటాడు. సండే, సాటర్డే, ఇది సండే. కానీ కథ అది కాదు, కథ వేరు. ఎందుకు మర్డర్ చేస్తున్నాడు ఏంటి అనేది చాలా ఒక బేస్ లైన్ మాత్రం దాని నుంచి ఇన్స్పైర్. ఊరికి ఆ టూల్ అనమాట, స్టోరీ చెప్పడానికి ఒక టూల్ అది. సో అది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. వాళ్ళకి తెలియదు అది నేను అందులో నుంచి అడాప్ట్ చేశాను, కాపీ కొట్టానని. అదే వాళ్ళు ఎందుకు, నాకు అప్పుడు రామ్ గోపాల్ వర్మ సత్య సినిమా ఉంది కదా, అదంటే చాలా ఇష్టం ఉంటుండే, మస్తు ఇష్టం ఉంటుండే. సేమ్ సత్య సినిమా మేకింగ్ ఎట్లుందో అలా చేశాను అనమాట. రాయటం కానీ, షార్ట్స్ కంపోజ్ చేయడం, అంటే ఆన్ పేపర్ మీదనే షార్ట్స్ రాయడం, షార్ట్ కట్ చేయడం కానీ, సీన్స్ ఫ్లో కానీ, పేస్ ఆఫ్ దట్ ఎపిసోడ్ కానీ, అది వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసి నువ్వే డైరెక్ట్ చేయమన్నారు. అంటే నరేషన్ మీరు చెప్తున్నప్పుడు మీలో ఒక డైరెక్టర్ కనిపించే ఉంటారు కదా వాళ్ళకు. అదే కనిపించడం వల్లే నువ్వే చేయండి అనమాట. వేరే వాడు చేయలేరు, దీన్ని మీరే చేయండి. చేసాం కొన్ని ఎపిసోడ్స్ ఏమో చేసి. వాళ్ళు అనుడు సరే మీరు చాలా ధైర్యంగా నేనే చేస్తాను ముందుకు వచ్చి కూడా అది తెలియదు కదా చిన్నపిల్లలు, టీనేజ్. అనుకున్నారా నేను ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సినిమా తీయాలని? చాలా అనుకున్నా, ఇంక లాభం లేదు. ఇంక మనం చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. మకాం ఎప్పుడు? హైదరాబాద్కి ఇక పూర్తిగా నాకు సినిమానే నా జీవితం. అదే 7 అట్లా 2007. ఓకే. కానీ ఇటు తెలంగాణ ఉద్యమం ఉధృతవుతున్న టైము, ఇటు సినిమా కళలు, ఇటు కవిత్వం. బేసిక్గా ఒక రచయిత కవి కొంచెం సున్నితంగా ఉంటాడు, బాగా ఎమోషనల్గా కూడా ఉంటాడు. ఇవన్నీ ఒక రకమైన డిస్టర్బ్ చేస్తుంటాయి. ఎటు పోవాలి ఎటు రావాలి అర్థం కాని పరిస్థితుల్లో క్లియర్గా మనం ఒక లక్ష్యాన్ని ఆ బ్లర్లోంచి జరుపుకొని చూసడం అనేది చాలా కష్టమవుతుంది కదా. అవునవును. ఈ కన్ఫ్యూజన్ మీకు ఎప్పుడు రాలేదా? అంటే కొంచెం తెలంగాణ మూమెంట్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే మొత్తం మనసంతా అట్టే లాగుతుండేది, మన కెరీర్ ఏమో ఇది అది కొంచెం. తర్వాత నాకేమీ లేదు. కాకపోతే ఏంటంటే నేను ఆ మూమెంట్ టైంలో జైపూర్ తెలంగాణ అనే సినిమాకి నేను డైలాగ్స్ రాశాను, కానీ అన్నిటి మీద పనిచేశాను నేను. సో నేను అందులో ఉండటం వల్ల అటు రోజు 2 అయినాయి నాకు, తృప్తి 2 అయినాయి. సినిమా ఇది 2 అయినాయి అనమాట. అట్లా మీరు పెరిగిన వాతావరణం ఇంపాక్టా, విరాట పర్వం వైపు మిమ్మల్ని నడిపించిన బలం ఏది, ఫోర్స్ ఏది అసలు? ఎనీ క్రియేటివ్ పర్సన్కి
మనం పుట్టి పెరిగిన వాతావరణం అనేది చాలా ప్రభావితం చేస్తుంది. అంటే మనం తెలుసుకున్నవి, మనం విన్నవి, మనం చూసినవి, ఏదైతే ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాకుండా మనకంటూ ఒక పర్స్పెక్టివ్ని క్రియేట్ చేస్తాయి. ఆ పర్స్పెక్టివ్ మన సినిమా డైరెక్టర్ అయిన తర్వాత మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అంటే గమ్యం ఏంటో మనకు తెలియదు, ఏ వైపుకి అది తీసుకెళ్తే ఆ వైపు మనం వెళ్తాం. నా పర్స్పెక్టివ్ అంటే ఈ సొసైటీ పట్ల నాకున్న ప్రాపంచిక జ్ఞానం నన్ను ఇలా సినిమాలు తీయడానికి క్యాటలిస్ట్ లాగా, ఒక టార్చ్ లైట్ లాగా అలా చేపెట్టి నన్ను తీసుకెళ్ళింది. ఓకే, మీరు ఒక దర్శకుడిగా ఇప్పటి యువతకు విరాట పర్వానికి మధ్య ఒక అంతరం ఉంది, కనిపించిన అంతరం, అది చేరుద్దామన్నా చేరలేని ఒక దూరంలో ఉంది అనేది ఎందుకు గెస్ చేయలేకపోయారు? ఏది? విరాట పర్వం కథ ఇప్పటి యువతకు అందని ఒక అంతరం మధ్యలో ఉంది ఇప్పుడున్న అంటే సామాజిక మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒకటి ఏదైనా గట్టిగా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫిలిం మేకర్గా అది చెప్పి తీరాలి. అది హానెస్ట్గా మనం చెప్పినప్పుడు ఏంటంటే అది కమర్షియల్గా ఏమైనా కూడా అది కొన్ని చోట్ల ఆడింది, కొన్ని చోట్ల ఆడలేదు. తెలంగాణలో ఆడినట్టు కొన్ని చోట్ల ఆడలేదు. సో నేను దాన్ని ఇప్పుడు నాకున్న మార్కెట్ లెక్కలు నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు నాకున్న కమర్షియాలిటీ మీద, ట్రేడ్ మీద ఉన్న అవగాహన నాకు అప్పుడు లేదు. ప్యూర్ దర్శకులు అప్పుడు మీరు. ఇప్పుడు కూడా ప్యూర్ దర్శకునే, కానీ 90స్లో ఉన్నటువంటి రాజకీయ సందర్భం ఇప్పుడు లేదు. దట్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ దెన్ నౌ. ఓకే, ఇందులో ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉంది కదా, ఆ ప్రేమ కథకి కనెక్ట్ అవుతారని నేను అనుకున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు మేము రిలీజ్ టైం కావచ్చు 1-2 times పోస్ట్ పోన్ అయింది, కరోనా టైము, ఇవన్నీ చాలా రీజన్స్ దానికి ఉన్నాయి. కానీ అదే విరాట పర్వాన్ని నెట్ఫ్లిక్స్లో అది టాప్లో ఉంది, చాలా నెలలు అది టాప్ 1, టాప్ 2, టాప్ 3లో అది ఉంది. సొసైటీలో ఇంత రెస్పెక్ట్ ఉంది అంటే ఫిలిం మేకర్గా డెఫినెట్లీ విరాట పర్వం వల్ల కూడా అది యాడ్ అయింది తప్ప నాకేమీ మైనస్ అవ్వలేదు. కానీ ఎట్లన్నా నీది నాది ఒకే కథ కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్స్, రానా హీరో, సాయి పల్లవి హీరోయిన్, ఇది ఎట్లా వర్కౌట్ అయింది అసలు ఇంత పెద్దది? ఇది నాది ఒక కథ తర్వాత వాళ్ళు పిలిచారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ టాలెంట్ని గుర్తిస్తాయి, వాళ్ళు నమ్మేస్తారు అంతే. సో నేను ఆ సినిమా రిలీజ్ బిఫోరే నాకు అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు. రిలీజ్ అవుతుందా కాదా ఏమన్నా కానీ, అంటే మనం ఏదైనా కంటెంట్ని, ఒక వాల్యుబుల్ కథని మనం తెరకెక్కించినప్పుడు దానికి మార్కెట్ మన పట్ల చూపించే గౌరవం కానీ, మన మీద చూపించే ప్రేమ కానీ మిగతా డైరెక్టర్లకి కంటే ప్రత్యేకంగా ఉంటుంది. అంటే సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది అన్నీ పట్టించుకోదు. ఇప్పుడు అది రిలీజ్ కాకముందుకే నాకు విరాటపురం అవకాశం వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా అది రిలీజ్ అయిన తర్వాత కూడా, ఇప్పుడు విరాటపురం రిలీజ్ అయిన తర్వాత కూడా అది కొన్ని చోట్ల ఆడలేదు, కొన్ని చోట్ల ఆడింది అని అయినా కూడా కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినా నాకు వచ్చిన పేరు తెలిసిందే కదా. సో దాన్ని ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా నేను చేస్తున్నాను, ఒక సినిమా ప్రొడక్షన్ చేస్తాను. ప్రొడక్షన్ వైపుకి వచ్చారు. అన్న ఇప్పుడు ఎందుకు మీ సినిమాలో అంటే అనుకోకుండా జరిగిపోతుందా, ఇంటెన్షనల్గా జరుగుతుందని? హీరో అనగానే అదేదో కొంచెం అతీతమైన మనిషి అన్నట్టు చూపిస్తారు మన దాంట్లో మామూలుగా. మీ సినిమాలో హీరోయిన్కి ఎంత ప్రియారిటీ ఉంటుందో, మామూలుకి ఎంత ఉంటుందో హీరోకి కూడా అంతే ఉంటుంది. పెద్ద అంత చూపించరు. ఇప్పుడు మీరు విరాట పర్వంలో కూడా నిజం చెప్పాలంటే సాయి పల్లవి చాలా అందమైన పాత్ర, ఆ పాత్ర చుట్టే ఉంటుంది అంతే. అది ఎందుకు హీరోని ఇంత చూపించాలని ఉద్దేశపూర్వకంగా రాస్తారా? అది సహజంగా జరిగిపోతూ ఉంటుందా రచన క్రమంలో? నేను నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎవరినో ఉద్ధరించాలని, స్త్రీ పాత్రలన్నింటినీ తక్కువ చూస్తారు, ఏదో చిన్నగా చూస్తారు కాబట్టి మనం పెద్దగా పెడదామని కానీ ఏమీ లేదు. నా వ్యక్తిత్వమే అలా తెలియకుండానే ప్రతి సినిమాలో ఉమెన్ క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అవునా కదా, చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. సో ఎలా అయితే ఒక మగవాడి జీవితం ఉమెన్ లేకపోతే అసంపూర్ణంగా ఉంటుందో, అలా సినిమా కూడా ఏంటంటే ఉమెన్ ప్రయారిటీ లేకపోతే అది చాలా అసంపూర్ణంగా ఉంటుంది. ఊరికే ఏదో డ్యాన్స్ కోసం అమ్మాయి రావటం, డ్యాన్స్ చేసి హీరోయిన్ వెళ్ళిపోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. సో అందుకనే మీరు నా 2 ఫిలిమ్స్లో, ఈవెన్ థర్డ్ ప్రొడ్యూసర్ చేసిన ఫిలింలో కూడా ఉమెన్ సెంట్రిక్ ఉంటుంది. ఇంకా విరాట పర్వం చెప్పాలంటే విరాట పర్వంలో ఉండే ప్రధాన పాత్రల్లో అన్నీ ఉమెన్ పాత్రలే. ఒక
రానా ఉన్ను కొన్ని ఒకటో రెండో తప్ప చాలా వరకు ఉమెన్ క్యారెక్టర్. రాజవీడ్స్ రాంబాయికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ గారి బ్రదర్ని తీసుకోవాలనే థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ ఆయన మాకు తెలియదు, తర్వాత నాకు తెలిసిన తర్వాత డైరెక్టర్కి చెప్తే ఆయన ఆడిషన్ చేసి తీసుకున్నాను. ఓకే, మీరు సజెస్ట్ చేసిర్రా ఈయనైతే బాగుంటుందేమో మాట చూడండి అని? ఒకరోజు చైతన్య జొన్నలగడ్డ నా దగ్గర వచ్చినప్పుడు నేను మాట్లాడేటప్పుడు డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే నేను అడిగిన ప్రశ్న పూర్తి కాకముందుకే సమాధానం చెప్తున్నాడు. ఒక ప్రశ్న అడిగితే హైపర్ యాక్టివ్ ఉన్నాడు అన్న. ఒక మాట అడిగితే 2 మాటలు సమాధానం చెప్తున్నాడు. మాట్లాడేటప్పుడు కాలు ఊపుతున్నాడు, చేతులు ఊపుతున్నాడు. ఆయన శరీర భాగాలన్నీ ఊగుతున్నాయి, పైకి కనిపించేటి కళ్ళు కానీ చెవులు కానీ ఇట్లా అనమాట. అంతా కొంచెం ఈ అయితే తెలియని ఎక్స్ ఫ్యాక్టర్ ఆ మనిషిలో ఉందని నాకు అనిపించి అరే కరెక్ట్గా ఉంటాడని చెప్పేసి మా డైరెక్టర్కి ఒకసారి చూడు అంటే ఇట్లా చూసి ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మరి ఏంటి బోస్ అని నేను అడిగిన. అన్న చూడ్డానికైనా ఏదో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కున్నాడన్న, మనకెందుకన్నా. లేదు చూడు నువ్వు నేను మాట్లాడుతుంటే నేను అతనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గమనించాను, ఎక్సెంట్రిక్ బిహేవియర్ అతనిలో ఉంది, మన దానికి సెట్ అవుతాడు, ఒకసారి చూడు, నీకు నచ్చితే తీసుకో, లేకపోతే నీ ఇష్టం, యాజ్ అ డైరెక్టర్గా యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ కదా అని చెప్తే సరే అన్న అని చెప్పి చేస్తే నచ్చింది అంతే. సాయిల్ని చూస్తుంటే ఇంకా ఒక ఊరుకి సంబంధించిన అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనిషిలో, మాటలో. అంటే నేను ఏం మాట్లాడితే ఏమవుతుంది ఇవేం లేవు, ఆయనకు అనిపించింది చేస్తున్నాడు, అనిపించింది మాట్లాడుతున్నాడు, అది అట్లా ఉంది. ఇంకా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే ఇంకో డైరెక్టర్ సినిమాని చేసినప్పుడల్లా ఈయన వచ్చి వేలు పెడతాడు అందులో అనే భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, సాయిల్ని చూపించడం, సాయిలో ఇది ఇట్లా కాకుండా ఇట్లయితే బాగుంది, ఇట్లా అనే ఛాన్సెస్ ఉంటాయేమో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్? అంటే నేను డైరెక్ట్ చేసేటప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ ఏమైనా గెలిగితే నాకు చాలా కోపం వస్తుంది, ఇష్టం ఉండదు. అంటే ఏదైనా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డెమోక్రటికల్గా ఒక డిస్కస్ చేయొచ్చు, వాళ్ళకి అనిపించింది చెప్పొచ్చు, నేను కూడా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి రెడీగా ఉంటా, ఎనీథింగ్ ఇట్లా ఒక మంచిగా చర్చ జరిగితే స్క్రిప్ట్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఆ స్క్రిప్ట్ వరకు ఓకే. సినిమా తీసేటప్పుడు ఇట్లది అట్లది ఇవన్నీ చెప్తే నాకు ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి నేను కూడా ఆ డిస్కంఫర్ట్ నా డైరెక్టర్స్కి ఇవ్వద్దు అని నేను ఫిక్స్ అయి ఉన్నా. కాబట్టి నేను స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే చాలా ఎక్సర్సైజ్ చేసాం, చాలా దాని మీద వర్క్ చేసాం, ఫిక్స్ దిస్ ఈజ్ అవర్ బౌండెడ్ స్క్రిప్ట్ అని వదిలేసాం. షూటింగ్ కూడా మీరు ఒక 3-4 టైమ్స్ వెళ్ళి ఉంటాను నేను అంతే. మంచి ఫ్రీడమ్ ఇచ్చారు అయితే వాళ్ళకు. అంటే ఎవ్రీడే ఫోన్లో మనకు వస్తాయి, ఆయన ఏం చేసినా కూడా షూటింగ్ ఫుటేజ్ అంతా కూడా మనకి ఎవ్రీడే పంపిస్తారు, షార్ట్స్ చూస్తాము. ఏ రోజు కూడా ఈ షార్ట్ ఎందుకు ఇట్లా తీసావు, ఆ షార్ట్ అలా ఎప్పుడు కూడా. సెకండ్ హాఫ్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ సీన్స్ అప్పుడు నేను అనుకోకుండా అది కూడా సీన్ ఎట్లా తీస్తున్నాడో చూడడానికి వెళ్ళలే. జనరల్గా సెట్లు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి కదా, ఈగోలని, అందరూ బిలో 25 years చిన్నవాళ్ళు, చిన్న వాడింటలేడని, వాని మాట వీడింటలేడని ఈగోలు అవి ఇవి ఉంటాయి కదా. అది అలా తప్ప నేను ఎప్పుడు అతని డైరెక్టర్గా అతని రైట్స్ని కానీ తన ఫ్రీడమ్ని కానీ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. అండ్ మీరు శ్రీ విష్ణుతో చేసిండ్రు, తర్వాత రాణా అంటే బాహుబలి, ఆయన బాలీవుడ్లో చేసిండ్రు. ఇది ఒక ఆరా ఉంటుంది అబ్బా ఈయన అట్లా అని చెప్తుంటారు. ఒక డైరెక్టరు ఒక సినిమాతో వచ్చినా చాలా నిఖార్స్ అయినా చాలా స్ట్రిక్ట్గా నా వ్యక్తిత్వం నాదే అనుకుంటే తప్ప అంత ఫుటేజ్ రాదు విరాటపురం. లేకుంటే రాణా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటా ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి కదా. మీరు రాణా సాయి పల్లవి ఇద్దరు స్టార్స్తో చేస్తున్నప్పుడు సెకండ్ సినిమానే మీరేమన్నా అనుకున్నారా నా సినిమాకు రాణా వచ్చిండు నేను ఇట్లా డీల్ చేయాలి, అట్లా మీరే సహజంగా ఉందో అట్లనే వెళ్ళిపోయారా? అంటే వాళ్ళు కూడా ఏంటంటే రానా గారు కానీ వాళ్ళంతా సాయి పల్లవి కానీ నాలో ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ని బిలీవ్ చేశారు. న్యాచురల్గా ఏదైతే నాలో ఉందో దాన్నే బిలీవ్ చేశారు, దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఎప్పుడు. అందుకనే నాకు ఫుల్ ఫ్రీడమ్. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్న సినిమా మొత్తం ఒకవైపు అయితే మీలోని కవిని సపరేట్గా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. అంత మంచి కవి,
తడున్న కవి. కవులందరూ ఎమోషన్ లేకుండా ఉండంటారు కాదన్న, కానీ కవిత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్క వైపు ఎంచుకున్న పెన్ను ఉంటుంది. ప్రజల నుంచో సమస్యల నుంచో ఒక నొప్పినో ప్రతిబింబించే కవులు అరుదు. అట్లా కవిత్వం మీ పెన్ను పాళి అటు వాలడానికి, ప్రజల వైపు ఉండడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? మిమ్మల్ని ప్రభావం చూపిన రచయితలో పరిస్థితుల్లో ఉన్నారా? అంటే నేను ఎంత ప్రజాకవిత్వం అంత పెద్దగా ఏం రాయలేదు. రాసిన దగ్గరికి కొంచెం అంటే అది తెలియకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పర్సనల్ పోయిటరీ రాశాను, కొంత సొసైటీ దాని మీద రాస్తాను, కానీ కంప్లీట్గా ఒక ప్రజాకవిగా సామాజిక స్పృహ అనేది కాన్షియస్, అది వ్యక్తిత్వం, అది మన టెంపర్మెంటే మన పోయిటరీ, మన టెంపర్మెంటే మన సినిమా, అంతే. అందులో భాగంగా మన కవిత్వంలో దొర్లుతాయి తప్ప ఇప్పుడు స్పందించే గుణం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, అమాయకులను అందరినీ చంపేస్తున్నారు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి, బాధ అనిపిస్తుంది. మనం ఏం చేయగలం? 4 అక్షరాలు రాయగలం, అంతే కదా. ఆ పని మనం చేస్తాం, అంతే. ఇప్పుడు ఒకప్పుడు నారాయణమూర్తి గారి సినిమాలు, దాసరి నారాయణరావు గారు కూడా కొంచెం ప్రజల పక్షాన స్పృశించి చేసిన సినిమాలు, ఆ ఎరా వేరే ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టైలు, విఎఫ్ఎక్స్ అని గ్రీన్ మ్యాట్లు పెట్టి చేసి ఇది ఇప్పుడు ఎంత ఇది నడుస్తుంది. చాలా పెద్ద డిస్కషన్ ఏముంటుందంటే సమాజాన్ని సినిమా ప్రతిబింబించాలి అనేది ఒక వర్షను. అప్పట్లో కుటుంబ కథా చిత్రాలు కానీ ఏది జరుగుతా చూపిద్దరు. ఇప్పుడేమో సినిమాకు సమాజానికి సంబంధం లేదు, ఒక ఊహాలోకంలోకి తీసుకుపోతున్నారు జనాలని. అంటే ఏది జరగదో దాన్ని ఒక వరల్డ్లోకి తీసుకుపోతున్నారు. ఇదంతా ఇంటర్నేషనల్ స్టైలు అట్లాంటివి కదా. ఇది కరెక్ట్ కాదు, సమాజానికి దాని ఇంపాక్ట్తో చెడిపోతుంది. ఈ రెండు వాదనలలో మీరు దేనికి ఏకీభవిస్తారు? అంటే కాల్పనిక కథలు అని ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనకి హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఇట్లాంటి వాళ్ళు తీస్తూ ఉంటారు, మార్వెల్ ఫిలిమ్స్ అని అంటాం. అంటే ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ మనుషులు. ఇప్పుడు ఒక అవతార్ సినిమా, హ్యారీ పోటరు, అవతారు. సో అవి ఒక సెగ్మెంట్, ఒక జోనర్ ఫిలిమ్స్. అది చాలా గొప్ప విషయం. దాన్ని అలా చేయడం అంత ఈజీ కాదు. అలా కొన్ని సోషల్ అంటే రియాలిటీ ఫిలిమ్స్ సపరేట్ ఉంటాయి. అదొక విభాగం అది. సో దీన్ని తక్కువ చేయడం, దాన్ని ఎక్కువ చేయడం కానీ, దాన్ని ఎక్కువ చేయడం, దీన్ని తక్కువ చేయడం కానీ ఉండదు. రెండు సపరేట్, రెండు కూడా అవసరం కూడా. ఇప్పుడు మన జనాల్లో ఊహాశక్తి పెరగాలి అని అంటే మన చందమామ కథలు, ఇంకా ఫ్యాంటసీ స్టోరీస్. బాల సాహిత్యంలో ఏముంటుంది? బాల సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలలలో కాల్పనిక శక్తిని పెంచటం, వాళ్ళ ఆలోచన శక్తిని పెంచటం, వాళ్ళకి ఒక మోరల్ వాల్యూ చెప్పటం. ఇదే మూడే ఉంటాయి, ఈ మూడింటి బేస్ మీదనే ఉంటాయి. ఇప్పుడు ఈ మార్వెల్ సినిమాలు లాంటివి కూడా అలాగే చూడాలి మనం. డిఫరెంట్ వరల్డ్లో అది కూడా, అందులో ఏమీ చెడిపోండని చెప్పడం కానీ అలా ఏమి ఉండదు. ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ మనుషులు, డిఫరెంట్ వాతావరణం, డిఫరెంట్ కథ, డిఫరెంట్ డ్రామా, డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్. అర్థమైంది. అవి చూడడం కూడా అవసరమే సమాజానికి. అలాగే ఈ రియలిస్టిక్ ఫిలిమ్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. అంటే సోషల్ రియాలిటీస్ నుంచి కానీ, సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి కానీ, రియల్ స్టోరీస్ మీద బేస్ చేసుకుని కానీ తీయడం కూడా ఇంపార్టెంట్. ఈ రెండు అవసరమే. ఓకే. తర్వాత మీరు చదివిన కవులు, దాన్ని ఎవరో ఫస్ట్ పరిచయం చేస్తారు మనకంటూ ఊహ తెలిసిన తర్వాత ఈ కవిదే చదవాలని ఏం తెలియదు. ర్యాండమ్ ఎవరో చేతిలో ఏదో ఒక పుస్తకం పెడితే అది చదివి దాని ఇంపాక్ట్ తోటో, ఆ భావజాలంతో మనం అటువైపు ప్రయాణిస్తాం. మీకు మొదట ఎవరు పుస్తకం ఇచ్చారు, లేదా మీరు అప్రయత్నంగా చదివిన పుస్తకం ఏంటిది? అంటే నేను మా స్కూల్లో లైబ్రరీ ఉండేది. ఓకే. సో లైబ్రరీలో చదువుకునే పుస్తకాలతో పాటు సాహిత్య పుస్తకాలు కూడా ఉండేది. అలా అనుకోకుండా నా చేతికి వచ్చింది శ్రీ మహాప్రస్థానం అనమాట. అది చాలా బాగా నచ్చేది నాకు. అంటే ఆ సౌండ్, ఆ శబ్ద సౌందర్యం కానీ, అర్థం అంటే పెద్దగా అర్థమయ్యేది ఏం కాదు కానీ ఆ శబ్ద సౌందర్యం, ఆ ప్రాస, యతి ప్రాసలు, అది చాలా. హలాలు అన్ని పొలాలు దున్న హిమాతలంలో హేమం పండగ, ఇట్లా ఒక సౌండ్ ఉంటుంది కదా. నీ కంకణ నిక్వానంలో, నా జీవన నిర్వాణంలో, నేమది డోలలు తోగి, నా కృతి జ్వాలలు రేగి, అది బాగా అట్రాక్ట్ చేసి దానివల్ల వేస్తూ ఉండేవాడిని ఒక పాటలాగా గట్టిగా ఇంట్లో. తర్వాత చదివిన పుస్తకం మా ఇంట్లో మా అక్క వాళ్ళ పుస్తకాలు చదివారు, నవలలో వెన్నెల్లో ఆడపిల్ల అనే నవల. అది బాగా
ఆ తర్వాత నుంచి ఇంకా మెల్లమెల్లగా చదువుకుంటా వెళ్ళిపోతాను. ఇప్పుడు చలం దాన్ని లక్షల్లో కోట్లాది మంది చదివిన కథను మీరు మీదైన నెరేటివ్లో ఎట్లా ఎక్కిస్తారు? అదే ఏ ఫిలిం మేకర్ అయినా అదే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు అనురాగ్ బసు చేశారు, చాలా మంచి వర్క్స్ అవి నెట్ఫ్లిక్స్లో వచ్చాయి, పెద్ద హిట్ అది. అలాగే గైడ్ అనే సినిమా ఆర్కే నారాయణ నవలని దేవానంద్ వాళ్ళు తీశారు. అది తీసినప్పుడు రిలీజ్ బిఫోర్ ఆయనకు చూపించారంట. చూపిస్తే నా నవలని అంతా పాడు చేశారు అని కోర్టులో కేసు కూడా వేసాడు. చూస్తే ఏంటి, అది పెద్ద క్లాసిక్ అయి కూర్చుంది. అలాగే శరత్ సాహిత్యం పరిణీత, నేను అది సినిమా రాకముందుకే చదివాను. ఓకే, సండే బుక్లో సండే సంత ఉంటుంది కదా పుస్తకాల మీద హ్యాబిట్స్లో, పరిణీత సినిమా క్లాసిక్. నీకు మలయాళంలో ఒరే కడల్ అని ఒక మమ్ముట్టి, రమ్యకృష్ణ, శ్యామ్ సుందరం డైరెక్టర్, అది బెంగాలీ రైటర్ సునీల్ గంగోపాధ్యాయ రాసిన నవల, సూపర్ డూపర్ హిట్, అది క్లాసిక్, నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చాలా నవలలు సినిమాలుగా వచ్చినాయి. ఇవన్నీ కూడా అందులో ఉన్నది ఉన్నట్టుగా తీసినందుకు రాలే. ఓకే, ఆ ఫిలిం మేకర్స్ యొక్క పర్స్పెక్టివ్లో వాళ్ళ నెరేటివ్ అందులో ఉంది కాబట్టి దాన్ని అంటే నవల నుంచి స్క్రీన్కి ప్రాపర్గా అడాప్ట్ చేశారు కాబట్టి అదొక సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ, అదొక క్రియేటివ్ ప్రాసెస్ చేశారు కాబట్టి అది వర్కౌట్ అయింది. అలాగే మనము చలం నవల తీసుకున్న, కేశవరెడ్డి గారి నవలలు తీసుకున్న, కళ్యాణరావు గారి అంటరాని వసంతం తీసుకున్న, ఏ నవలలు తీసుకున్నా కూడా మనదైన శైలిలో మనం దాన్ని మళ్ళీ రాసి సినిమాగా తెరకెక్కించినప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ వస్తుంది. ఓకే, అది జనాలకి హృదయాల్లోకి తొందరగా అట్లా చొచ్చుకపోతుంది. మీరు క్రియేటివ్ ఫ్రీడమ్ అనే దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? ఒక దర్శకుడు ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఒకటి పెట్టుకొని అసలు ఊహకు అందకుండా తీసి కూడా మాది ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ అని అంటున్నారు కదా, దీన్ని ఏ లిమిట్స్, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. ఊహకు అందకుండా తీయడం కూడా క్రియేటివ్ ఫ్రీడమే అంతే. ఇప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే ఒక డైరెక్టర్ ఎలా అన్న తీసుకునే ఫ్రీడమ్ అతనికి ఉంటుంది, ఎందుకంటే అది తన బిడ్డ, ఎలాగైనా చేసుకునే ఉంటుంది. అంత చేసిన తర్వాత కూర్చుంటాం ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని, ఎందుకు ఇది తీసావు, ఏ ఉద్దేశంతో తీసావు ఈ షాట్ అని అడుగుతాం. అతను చెప్పేది కరెక్ట్గా అనిపిస్తే అది ఉంటుంది, లేదంటే డిలీట్ అవుతుంది. అది ప్రొడ్యూసర్ కాదు, ముందు ఎడిటర్ అడుగుతాడు, ఇన్ని షాట్లు ఎందుకు తీసినావు అని అడుగుతాడు. ఒక అమ్మాయికి ఫోన్ వచ్చింది, మీ బాయ్ ఫ్రెండ్ అక్కడ వేరే అమ్మాయితో ఉన్నాడు అని. అనగానే నువ్వు రూమ్లో నుంచి గేట్ వరకు బయటికి రావడానికి 50 షాట్లు తీసావనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటివిటీ, ఓకే, క్రియేటివ్ ఫ్రీడమ్ తీస్తే ఆవిడ అడుగుతాడు, ఎడిటర్ ఈజ్ అ సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, ఎందుకు ఇన్ని షాట్లు తీసావు అని అడుగుతాడు. నువ్వు సమాధానం చెప్పగలగాలి, చెప్తే ఓకే, లేదంటే తీసేస్తాడు ఆయన. ఇది ఒక ప్రాసెస్. సినిమా ఏంటంటే ఒక కలెక్టివ్ ఆర్ట్. వన్స్ డైరెక్టర్ అనుకున్నది చేసినా మళ్ళీ ఎడిటర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో కెన్ ఆస్క్ వై సో మెనీ షార్ట్స్, ఎందుకు ఆమె చిన్నదానికి అంత ఎమోషనల్ అవుతుంది ఆ పాత్ర, తర్వాత ఎట్లా ఏడ్చేది కదా 3వ సీన్లోనో 4వ సీన్లోనో, 1వ సీన్లో ఎందుకు ఏడిపిస్తున్నావు, అన్నీ ఉంటాయి, డిస్కషన్ అంతే. సోక్రటీస్, అరిస్టాటిల్ వీళ్ళ దగ్గర వస్తే కాఫ్కా ఒక మంచి కవి, ఎట్ ది సేమ్ టైం తను ఒక మంచి ఫిలాసఫర్గా కూడా చరిత్రకెక్కారు. ఫిలాసఫీ పరంగా ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కవిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. కాఫ్కాని మీరు ఎట్లా చూస్తారు? కాఫ్కాని మొత్తంగా నిర్వచించడం అది కరెక్టో కాదో తెలియదు. ఎనీ స్టోరీ అనేది ఒక పారాగ్రాఫ్ చదివేవాడిని, అలా ఆగిపోయేవాడిని కదా, ఆలోచించేటట్టు చేస్తాను అంటే ఆస్వాదించడం అనమాట. చిన్నపిల్లలు ఏదైనా ఇస్తే, ఐస్ క్రీమ్ ఇస్తే ఇట్లా చూసుకుంటూ ఉంటారు, గాజు గ్లాసులు అయిపోయిందా ఉందా అని, సేమియాను ఏమేమి అట్లా కొంచెం 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 ఆస్వాదిస్తూ చాలా రోజులుగా చదివేవాడిని అనమాట. అట్లా నన్ను ఆలోచించే విధానం మీద అంటే ఒక రిచ్నెస్, ఒక రిచ్ థాట్ అనే దాని మీద నన్ను బాగా ప్రొవోక్ చేసిన రైటర్ కాఫ్కా. మీతో మీరు మాట్లాడుకుంటారా? నాతో నేను మాట్లాడడం అంటే కవిత్వం రాయటమే.
నాతో నేను సంభాషించుకోవడం అంటే, ఎంత బాగా చెప్పారు. నా ఆత్మతో నేను సంభాషించుకోవడం అంటే కవిత్వమే. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇది చేయకపోని ఉంటుంది, ఇది ఒక గిల్ట్ ఉంది, నాకు ఇది ఒక రిగ్రెట్ ఉంది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అంటే ఇవన్నీ గేమ్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే అన్నీ ఒక్కొక్క దానికి ఒకటి లింక్ ఉంటుందేమో అనిపిస్తుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. అదే ఒక్కోసారి అంటే ఏ పరిచయము ఎక్కడికి దారి తీస్తుందో మనకి తెలియదు. సో గిల్ట్ ఏం లేదు. బాగా మేధస్సు ఎక్కువైపోతే కొంచెం ఎగో వస్తుంది. నేను తప్పు చేసాను అనుకోండి, కొందరు ఏమంటే నేను తప్పు చేసిన సారీ అని చెప్తారు, కొంతమంది ఏమో దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. అదిగో మీరు ఏ రకం, మీరు తప్పులు జస్టిఫై చేసుకుంటారు. మేధస్సు ఉన్నోళ్ళకు ఉండే ప్రాబ్లం, నాలంటి వాడికి ఏం మీకు ఎందుకు ప్రాబ్లం లేదు? లేదే ఇంతమంది సినిమాలు తీసి కవిత్వం రాస్తున్నారా మీరు? అలా ఏం లేదు. ఎప్పుడైతే మనకేమొచ్చు మనకేం రాదు, మనం ఎందులో మనకు నైపుణ్యం ఉంది, ఎందులో మనకి నైపుణ్యం లేదు అనే విషయాల పట్ల మనము క్లారిటీగా ఉన్నప్పుడు మన హృదయం మనకు చెప్తుంటుంది, నేర్చుకో నేర్చుకో నేర్చుకో. మొదటి విజయానికి మొదటి మెట్టు మనకు మేధస్సు లేదని ఒప్పుకోవడం. నేర్చుకో, యు లెర్న్ సంథింగ్ అని. కాబట్టి నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు. నిజానికి చెప్పాలంటే మేధస్సు ఉంది అనుకోవడం కూడా సమస్య, అదే పెద్ద సమస్య. అండ్ ఈ సినిమా ప్రపంచం అనగానే కనబడిన 2 చిరుతలు ఉంటాయి చేతిలో. అన్న నువ్వు సూపర్ అన్న, నువ్వు అట్లా చేసినావు అన్న, ఇట్లాంటి వాళ్ళు అందరూ వద్దంటే చేరుతారు కదా ఈగలు వచ్చినట్టు. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా అవసరమైన ఒక కార్యక్రమంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఇది భజన, ఇది జెన్యూను, ఇది మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? మనకు అర్థమైపోతుంది. వాడు మాట్లాడుతుంటేనే ఎన్నో నిమిషాలు వాడిని బయటికి పంపాలనేది మనకు అర్థమైపోతుంది. మనకు వచ్చిన 30 సెకండ్లకే ఓకే వీడిని 2-3 నిమిషాలు టైం ఇచ్చి తొందరగా బయటికి పంపిద్దాం అనేది మనకు తెలిసిపోతుంది. అదే అంటే మనం, నేను ఇందాక చెప్పిన కదా, మనమేంటో మనకు తెలిసినప్పుడు, మనమేంటో మనకి ఎంత జ్ఞానం ఉంది అనేది మనం స్పృహలో ఉంటే, మనకి సగం మాత్రమే తెలుసు, కొంచెమే తెలుసు అనే స్పృహలో మనం ఎప్పుడు ఉంటే అప్పుడు మనం కొత్తగా కనిపిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనం నేర్చుకోవచ్చు, మనల్ని మనం ఉన్నతీకరించుకోవచ్చు. ఆటోమేటిక్గా వాడు చెప్తుంటే అర్థమవుతుంది, నాకు అంత లేదు, నువ్వు పోరా ఫస్ట్. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు, గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ మనకు ఉంటుంది. అట్లా నాకు కృతజ్ఞతతో ఉండాల్సిన వ్యక్తులు జన్మంతా అంటే ఎవరు గుర్తుకొస్తారు ఎక్కువ? నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి మాత్రము శ్రీ విష్ణు. అంటే తర్వాత అయినా డైరెక్టర్ అయ్యేవాడిని, కానీ మనకు ఆ టైంలో నన్ను ప్రొటెక్ట్ చేసి అలా మనకి ఒక సెక్యూర్డ్ లైఫ్ కొంతకాలం ఇచ్చి మనకు డైరెక్షన్ అవకాశం వచ్చే వరకు మనతో పాటు ఉండి, ఆయన కూడా అది ఇంపార్టెంట్ ఆ సినిమా అని ఆయన అర్థమైంది. కాబట్టి ఇద్దరం, నాకు కూడా అతను ఇంపార్టెంట్ కాబట్టి అర్థమైంది, ఇద్దరం కలిసి మేము కొంచెం ట్రావెల్ చేసాము. కాబట్టి శ్రీ విష్ణు కెరియర్ పరంగా అయితే విష్ణు. కవిత్వం పాట తోబుట్టువులు అంటారు కదా, పాట మీకు కవిత్వం ఉందంటే పాట పట్ల ఇష్టము, పాడడం కాకుండా ఈ పాటలు ఇష్టం, ఈ టైప్ పాటలు ఇష్టము. మళ్ళీ వరంగల్ నేపథ్యం, వరంగల్ అంటేనే ఓర్గల్ అంటే మొత్తం పాటలే ఉంటుంది ఎక్కడ చూసినా. ఎటువంటి పాటలు వింటూ పెరిగారు మీరు? నేను ఎక్కువ ఉద్యమ కవిత్వము, గోరటంకన్నా, గద్దర, అందశ్రీ, వీళ్ళ పాటలు. వాళ్ళ సాన్నిహిత్యం కూడా ఉందా? మీ పెళ్ళికి కూడా వచ్చినట్టు విన్నాం మేము. చాలా క్లోజ్, అందరూ క్లోజ్, బాగా. అన్న మీరు చెప్పండి, ఈ సినిమా ప్రపంచాన్ని నమ్ముకొని వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకప్పటిలాగా తొక్కుడు ఇదంతా పోయింది, ఓటీటీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, టాలెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే రీల్స్ పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది కదా. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మార్గంలో వస్తే ఎట్లుంటే కరెక్ట్? ఇక్కడ ఇట్లా ఉంటే కరెక్ట్ అని మనం చెప్పడానికి లేదు, ఇట్లా ఉండమని మనం చెప్తే అక్కడ ఇంకొకలాగా అయిందనుకో. సో మనము ఛాలెంజెస్ని హ్యాండిల్ చేయగలిగే పరిపక్వత, జనాలని హ్యాండిల్ చేయగలిగే దాన్ని ఏమంటారు, ఒక తెలివి, లౌక్యం, అంత డిప్లొమాటిక్గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు డిప్లొమాటిక్గా. ఎక్కువ మాట్లాడకూడదు ఫస్ట్, అస్సలు ఓవర్గా మాట్లాడేస్తే నీకు రాదని తెలిసిపోతుంది వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఉందాగా ఉండకుండా మనల్ని ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే మాట్లాడడం వల్ల నష్టం ఏంటంటే ఎదుటోళ్ళది మనం నేర్చుకోలేము. ఇప్పుడు మనం వినట్టు నాకు ఎట్లా అలవాటు అయిందో తెలియదు, జెనెటికల్గానే అట్లా వచ్చింది. నేను తక్కువ మాట్లాడుతూ వింటూనే ఉంటా, వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటా. వింటే ఏమైందంటే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో
వాళ్ళు నేర్చుకున్నాయి అన్నీ మనకు చెప్తారు కదా. టక్మని అందులో ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఇట్లా అనకొండలాగా గుంజుకోవాలి, టక్మని తీసుకొని జేబులు వేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ చెప్పిన, ఇంపార్టెంట్ విషయాలు చెప్పిన, మనం ఒక అద్భుతమైన పాట విన్నానని నువ్వు ఒక పాట చెప్పావనుకో టక్మని మైండ్లో పెట్టుకోవాలి. అది ఉండాలి, నేచర్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. డోలాముఖి బ్యానర్స్ ఒక సుదీర్ఘమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఇట్లాంటివి లాంచ్ చేయాలి, ఏదో ఒక ట్రెండ్ కానీ కాదు కదా. బ్యానర్ మీరు పెడుతున్నప్పుడు మీ మనసులో మెదిలింది ఏంది, మీరు ఏం చేయాలనే ఒక లక్ష్యంతో అది స్టార్ట్ చేశారు? అంటే ఏం లేదండి, డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ మీకు అర్థమై ఉంటుంది. అందులో సబాల్టర్న్ ఫిలిమ్స్ అని ఉంది కదా. సో ఈ మెయిన్ స్ట్రీము చేయని కథల్ని, చేయలేని కథల్ని, మెయిన్ స్ట్రీమ్ ముట్టుకోవడానికి సాహసించని సబాల్టర్న్ కథల్ని మనము మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలనేది మన ఆలోచన అనమాట. కింద వీ హ్యావ్ టు రెడీ టు టేక్ రిస్క్ అని పెట్టని ఉంటారు మీరు. వీ హ్యావ్ టు రెడీ టు టేక్ రిస్క్ అలా ఏం లేదు. ఇప్పుడు రంగస్థలం ఉంది, సబాల్టర్న్ ఫిలిం, అది పెద్ద హిట్. ఉప్పెన ఉంది, ఈవెన్ బల్గం ఆల్సో సబాల్టర్న్. మార్కెట్ ఉంది, మిగతా సినిమాలు చేయడానికి చాలామంది ఉన్నారు కదా. సో ఈ ప్లాట్ఫామ్ చేద్దామని అట్లా. అంటే మన సినిమాలు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక థీమ్ ఉండాలి, ఏది పడితే చేయకూడదు. అప్పుడు మనకేంటంటే ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది, ఒక వ్యాలిడిటీ వస్తుంది. సో మనము అది దొరికిన మంచి కథ దొరికితే చేస్తాం, లేకపోతే లేదు కదా. అంటే డబ్బు కాకుండా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనకంటూ ఒకటి ఉండాలి. అవును, బ్రాండ్ ఉండాలి, డబ్బు కూడా రావాలి. ఎందుకంటే మళ్ళీ మనం చేయాలంటే కావాలి కదా పైసలు. సో అందుకనే అలాంటివి చేద్దామని చెప్పి. మీ డైరెక్షన్లో ఒక కమర్షియల్ సినిమా రాబోతుందని విన్నాం, ఒకసారి దాని డీటెయిల్స్ మా ఆడియన్స్ కోసం. అంటే ఇప్పుడు అది ఇంకా టూ ఎర్లీ టు రివీలా. ఓకే. సో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కాకుండా కొత్తగా ఉండబోతుందా మీరు ఏం చేద్దాం? ఎవరైనా అట్లనే చెప్తారు కదా. ఏదో అట్లా చెప్పండి. మంచి అంటే అది ఆర్టిస్టులు ఎవరు ఏంటని తొందరలో చెప్తాం మేము. ఓకే. యా యా యా. సో అన్న ఇంటర్వ్యూ అంత అయిపోయింది. ఒక 7-8 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ 1 వర్డ్లో మీ ఆన్సర్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అన్న కవిత్వం, సినిమా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏమి ఎంచుకుంటారు? సినిమానే. ఇష్టమైన ఆహారం, ఫుడ్? ఆబ్వియస్లీ బిర్యానీ. మటన్, చికెన్ ఏది అందులో? రెండు, చికెన్ మటన్. అడవి, సముద్రం ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలి, ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అడవి సముద్రంలో? అడవి, ఎందుకంటే అందులో ఎట్లాగూ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అనుకున్న దానికి కట్టుబడి ఉండి నేను అసలు కాంప్రమైజే గాను అనుకునే లక్షణమా, సిచ్యువేషన్ని బట్టి కొంచెం కాంప్రమైజ్ అయిదానిలే అనుకునే లక్షణమా మీది? అంటే డిపెండ్స్, కొన్ని విషయాల్లో సెకండ్, కొన్ని విషయాల్లో ఫస్ట్. సినిమా అంటే ఏంటి మీకు? లైఫ్. మీ దృష్టిలో కవిత్వానికి ఉండవలసిన లక్షణము, లక్ష్యము? కవిత్వం ఉండాలి. బేసిక్ అదే. సరే, కవిత్వం ఉన్న తర్వాత అట్లా ఏమైనా ఉండొచ్చు, ఇలాగే ఉండాలని ఏం లేదు. కవిత్వం ఉంటుందా? కవిత్వం ఉండాలి ఫస్ట్. ఓకే. ప్రేమ అంటే? ప్రేమే. అన్నీ తెలిసిన పరిపూర్ణత్వాన్ని ఇష్టపడతారా, ఏమీ తెలియని పసితనపు అమాయకత్వాన్ని ఇష్టపడతారా? రెండోది కదా. సినీ రంగం వైపు రాకుంటే వేణు అడుగులు ఏమయ్యేవారు? జర్నలిస్ట్ అయితే ఖచ్చితంగా అయ్యేవాడిని, అది చేస్తూ ఇంకేదైనా చేసేవాడినేమో. కవిత్వం, రచన అవన్నీ ఉంటాయి కదా, అవేమి ఫుడ్ పెట్టేటి కాదు కదా కవిత్వం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వండర్ఫుల్ డిస్కషన్ మీతో. ఒక 1 అవర్ సినిమా, కవిత్వం అంటే ఇవన్నీ కలిసిన ఒక ఫుడ్ దొరకడం చాలా రేరు. యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే దూరదర్శన్ అనేది ఒక ఎమోషన్ మనకి. నా కెరియర్ దూరదర్శన్తోనే స్టార్ట్ అయింది, దూరదర్శన్లో ఒక సీరియల్తోనే. కాబట్టి దూరదర్శన్ ఎప్పుడూ ఒక బాధ్యతతో ఉంటుంది, మిగతా అన్ని ఛానల్స్లా కాకుండా చాలా హుందాతనంగా, డిగ్నిటీగా, మొరాలిటీని, వాల్యూస్ని ఎప్పుడు భద్రంగా కాపాడుకుంటూ ఉంటుంది. అందుకనే నాకు దూరదర్శన్ అంటే చాలా ఇష్టం. అండ్ మీ డోలాముఖి ద్వారా మరిన్ని మట్టి వాసనని గుబాళించే సినిమాలు రావాలి, మీ దర్శకత్వంలో అనేక కమర్షియల్ హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా మా దూరదర్శన్ ప్రేక్షకులందరి తరపున కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.